హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. గుడ్ ఈవినింగ్ ఆల్. మనము ఈరోజు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ క్లాస్ 1 చూద్దాం. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ క్లాస్ 1. యాక్చువల్గా ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మనకు ఏవేవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాం. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మెయిన్గా ఇందులో ఫస్ట్ వెర్నర్ థియరీ, దెన్ 18 ఎలక్ట్రాన్ రూల్ అండ్ ఈఏఎన్. ఓకే, ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఐయుపాక్ నామిక్లేచర్ అండ్ ఐసోమరిజం. నెక్స్ట్ థియరీస్ అండి. ఇక మోస్ట్ ఆఫ్ ది కోఆర్డినేషన్ నుంచి క్వశ్చన్లు పడే టాపిక్ ఏదైనా ఉందా అంటే ఇదే. మనకి ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అండి. ఓకే, అందులో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఉంటుంది, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఉంటుంది, అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఇంకొకటి లైగాండ్ ఫీల్డ్ థియరీ అని ఉంటుంది, అది ఓకే, దాన్ని తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ జాన్ టెల్లర్ డిస్టార్షన్ అండి, దెన్ ఐసోలోబల్ ఎనాలజీ. అండ్ నెక్స్ట్ చూడండి, ఇవి డి బ్లాక్ లో మళ్ళీ వస్తాయి. టర్మ్ సింబల్స్, మైక్రోస్టేట్స్, ఆర్జల్ డయాగ్రామ్స్, దెన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్, ఈ రియాక్షన్ మెకానిజం, స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్. అదర్ మనకు దేంట్లో చూడొచ్చు అంటే నెక్స్ట్ టాపిక్ కింద తీసుకుందాం దీన్ని, ఎందుకంటే మనకు సిలబస్లో కూడా సపరేట్ ఇచ్చాడు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంకొకటి ఏంటంటే ఇనర్ట్ లబైల్ కాంప్లెక్సెస్. ఓకే, వీటి మీద క్వశ్చన్లు రిపీటెడ్గా పడుతున్నాయి. ఈ కాన్సెప్ట్ని చూసుకున్నట్లయితే మనకు కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ఏరియాస్ చూసుకున్నట్లే కనీసం ఇవన్న చూడాలండి, ఇంకా ఎక్కువనే ఉన్నాయి, బట్ మినిమం ఇవి చూసుకున్నా కూడా మనం క్వశ్చన్ ఖచ్చితంగా వేయగలుగుతాం ఈ టాపిక్ నుంచి. ఓకే, ఇక మనము వీడియోలోకి వెళ్దాం. ఇది మనకు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ సిరీస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ చిన్న అనౌన్స్మెంట్, మనకు ఆల్రెడీ ఇనార్గానిక్లో కెమికల్ బాండింగ్ టాపిక్ అయిపోయింది. కెమికల్ బాండింగ్ అనేది దాదాపు అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ నేను కవర్ చేశాను. కెమికల్ బాండింగ్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చూస్తారంటే, మీకు ఫిజికల్ కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఫిజికల్ కెమిస్ట్రీ ఎవరన్నా ప్రిపేర్ అవుతున్నా అనుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీకి ప్లేలిస్ట్ ఉందండి. నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు డిఫరెంట్ ప్లేలిస్ట్లు కనబడతాయి. అందులో ఫిజికల్ కెమిస్ట్రీ ఓపెన్ చేయండి. ఆల్మోస్ట్ అందులో ఇంపార్టెంట్ ఏరియాస్ కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా వన్ షాట్ వీడియో చేశాను. ఓకే, వన్ షాట్ వీడియో చేశాను. అది మస్తు యూస్ఫుల్ అవుతుంది మీకు. సో మీరు వీటిని చూసి నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఆ ఫార్ములాస్ మీద క్వశ్చన్ ప్రాక్టీస్ కంపల్సరీ. ఓకే, జస్ట్ చూస్తే రాయండి, ప్రీవియస్ బిట్స్ చూడాలి. ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఏమన్నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకొని వాటిపైన క్వశ్చన్లు చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక మనము క్లాస్లోకి వెళ్దాం. క్లాస్ 1లో మనము ఫస్ట్ వెర్నర్ థియరీ చూద్దాం ఇవాళ. ఓకే, వెర్నర్ థియరీ ఇంట్రడక్షన్ లాగా తీసుకుందాం ఇదే క్లాస్ని. వెర్నర్ థియరీలో ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే, 1 minute, వెర్నర్ థియరీకి వెళ్ళే ముందు ఒక చిన్న టర్మినాలజీది కావాలి మనకు. కోబాల్ట్ NH3 ఇది మనకు ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అనుకుందాం. ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో మనం ఏం చేయాలి అంటే టర్మినాలజీ తెలియాలి. కాబట్టి ఇక్కడ ఈ బ్రాకెట్స్ లోపల ఉన్నదాన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. ఈ బ్రాకెట్స్ని మనం ఏమంటాము అంటే కోఆర్డినేషన్ స్పియర్ అంటామండి. కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఉన్న వాటిని అయనైజేషన్ స్పియర్ అంటామండి. అయనైజేషన్ అంటే టోటల్ ఇదంతా కూడా అయనైజేషన్ స్పియర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ మెటల్ని సెంట్రల్ మెటల్ అంటాం. ఇది మెటల్ కాబట్టి దీన్ని సెంట్రల్ మెటల్ ఆటం అంటాం. ఇది వచ్చేసి లైగాండ్ అండి. NH3 వచ్చేసి లైగాండ్ లేదా లిగాండ్ అనొచ్చు. ఓకే,
ఈ నెంబర్ ఉంది కదా, దీన్నే మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. దీన్ని ఏమంటాం? కోఆర్డినేషన్ నెంబర్. ఓకే. ఈ టర్మినాలజీ తెలవాలి. తెలిస్తేనే మనకు ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు వెర్నర్స్ థియరీలోకి వెళ్దాం. వెర్నర్స్ థియరీ. వెర్నర్స్ థియరీ ఏం చెప్తుంది, అసలు దాని పోస్టులేట్స్ ఏంటివి, ఎందుకంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. వెర్నర్ థియరీ, వెర్నర్స్ థియరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోకి వెళ్ళి కూడా చాలా వరకు క్వశ్చన్స్ వచ్చినాయి మనకు వెర్నర్స్ థియరీ నుంచి. సారీ, ఎస్. వెర్నర్స్ థియరీ చెప్పినటువంటి ఇంపార్టెంట్ పోస్టులేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమని చెప్తుండంటే వీడు, వెయిట్ ఫర్ ఎ మినిట్. ఎస్, వీడు మనకు వ్యాలెన్సీ అనేది 2 టైప్స్ ఉంటుందని చెప్తుండు. వ్యాలెన్స్ ఈజ్ 2 టైప్స్ అంటుండు. 2 టైప్స్. ఫస్ట్ కొన్ని పాయింట్స్ రాసుకుందాం ఇలానే. 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్స్. సెకండ్ వన్ ఈజ్ secondary valence. Secondary valence. Now ఈ ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ గురించి ఏమని చెప్తున్నాడంటే, ఇది ప్రైమరీ వ్యాలెన్సీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ అని గుర్తు రావాలి. ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్. మరి సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నెంబర్ అని గుర్తుంచుకోండి. కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ మెటల్. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ మెటల్. ఆక్సిడేషన్ నెంబర్ అనేది మనకు అయనైజబుల్. ఆక్సిడేషన్ నెంబర్ అనేది అయనైజబుల్. ఇది అయనైజబుల్ కాదు కాబట్టి నాన్ అయనైజబుల్ అనాలి. అయనైజబుల్. మనకు థియరీ బేస్లో కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్లు పడతాయండి. ఓకే, అయనైజబుల్, నాన్ అయనైజబుల్. ఇది నాన్ డైరెక్షనల్ నేచర్ ఉంటుంది. దీనికి డైరెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ డైరెక్షనల్ నేచర్, అంటే దీనికి డైరెక్షన్ ఉంటుంది, దీనికి డైరెక్షన్ ఉండదు. నెక్స్ట్ ఇది డైరెక్ట్గా అటాచ్ అవ్వదు. నాట్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద మెటల్ ఆటమ్. నాట్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద మెటల్ ఆటమ్ అని గుర్తుంచుకోండి. అటాచ్డ్ టు ద మెటల్ ఆటమ్కి డైరెక్ట్గా అటాచ్ అవ్వదు. ఏది మనకు సెకండరీ వ్యాలెన్సీ అనేది, మీన్స్ ఆక్సిడేషన్ అనేది. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేషన్. ఇది సెకండరీ వ్యాలెన్సీ అనేది డైరెక్ట్లీ అటాచ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద మెటల్ ఆటమ్. డైరెక్ట్లీ అటాచ్డ్ టు మెటల్ ఆటమ్. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ రాసుకుందాం. ఇది మనకు డాటెడ్ లైన్లో చూపెడతామండి. డాటెడ్ లైన్స్లో చూపించుతాం. డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈస్ ఇండికేటెడ్ బై థిక్ లైన్. ఓకే, థిక్ లైన్ అంటే దీన్ని డాటెడ్ లైన్స్లో ఇలా చూపించుతాం. దీన్ని వచ్చేసి థిక్ లైన్లో ఇలా చూపించుతామండి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోబాల్ట్ NH3 6Cl3 ఇలా ఇస్తే ప్రాబ్లం లేదు, మనం ఈజీగా గీసేయవచ్చు. కోబాల్ట్ 1 2 3 4 ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అండి. ఇక్కడ NH3 హియర్ NH3 చాలా బేసిక్ నుంచి చెప్తున్నా అండి. ఇది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, బేసిక్ నుంచి. సో ఇక్కడ చూడండి, క్లోరిన్ అనేది మనకు ప్రైమరీ వ్యాలెన్సీ అవుతుంది. NH3 6 ఇది అనేది మనకు సెకండరీ వ్యాలెన్స్ అవుతుంది. ఇది సెకండరీ వ్యాలెన్సీ, ఇది ప్రైమరీ వ్యాలెన్సీ. అంటే ఆక్సిడేషన్ నెంబర్ కాబట్టి ఇది మనకు డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేయాలి కాబట్టి ఇలా ఉంటున్నాయి. ఇక్కడ ఒక Cl, ఇక్కడ ఒక Cl. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు. ఇదే కాంపౌండ్ ఎలా ఇస్తారంటే కోబాల్ట్ Cl3 6NH3 అని ఇస్తాడు. 6NH3 ఇచ్చినా కూడా ఈ విధంగానే ఉంటుందని గుర్తుంచుకోండి. వీడు ఎలాంటి టైప్ ఆఫ్ బాండ్ ఉందనేది చెప్తుండు వెర్నర్స్ థియరీ. సో ఇలా ఇచ్చినా కూడా ఇలా ఉంటుంది. ఒకవేళ మరి కోబాల్ట్ Cl3 5NH3 అని ఇచ్చాడు అనుకోండి, కోబాల్ట్ యొక్క స్టేబుల్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 6 ఎప్పుడైనా కూడా. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే కోబాల్ట్ NH3 5Cl అండ్ Cl2గా రాయాలి. ఇప్పుడు చూడండి కోఆర్డినేషన్ నెంబర్ ఇది 5 అండ్ ఇది +1 6 అయింది. మరి ఇందులో సెకండరీ వేలెన్సీ 6 వచ్చేసింది. ఇదే కోఆర్డినేషన్ నెంబర్ అని అంటున్నా. కోఆర్డినేషన్ నెంబర్. వాట్ అబౌట్ ప్రైమరీ వ్యాలెన్సీ? ఓన్లీ ప్రైమరీ వ్యాలెన్సీ అంటే Cl2 బయట ఉన్నవి మాత్రమే కాదు, ఆక్సిడేషన్ నెంబర్లో ఇన్వాల్వ్ అయ్యేది కూడా మొత్తం అదే. కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎలా తీయాలి? ఇప్పుడు NH3కి 0 ఉంటుంది, 3 Cl ఉన్నాయి కాబట్టి మనకు +3 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. సో మనకు ప్రైమరీ వ్యాలెన్సీ ఈక్వల్ టు అగైన్ 3. అంటే ఇక్కడ ఉన్న కోబాల్ మనకు క్లోరిన్ అనేది యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ నెంబర్ గాను అండ్ ఆక్సిడేషన్ నెంబర్ గాను ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆక్టాహెడ్రల్ గీయండి. ఇప్పుడు చూడండి NH3లు ఎన్ని ఉన్నాయో 5 ఉన్నాయి కాబట్టి 5 ఇచ్చుకోండి. NH3 అండ్ 1 Cl. ఓకే, ఈ Cl అనేది మనకు ఇక్కడ రెండు విధాలుగా చూపెడుతున్నాం కాబట్టి ఇది డాటెడ్ లైన్స్ తోని కూడా ఇండికేట్, థిక్ లైన్ అండ్ డాటెడ్ లైన్ బోత్ తోని ఇండికేట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు 2 ఓన్లీ సెకండరీ వ్యాలెన్సీ, ప్రైమరీ వ్యాలెన్సీ కాబట్టి ఒక క్లోరిన్ ఇలా, ఇంకొక క్లోరిన్ ఇలా రిప్రజెంట్ చేయండి. ఒకవేళ కనుక ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా డయాగ్రామ్ ఉంటుందని గుర్తుంచుకోండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు రాయడానికి ట్రై చేయండి. కోబాల్ట్ Cl3 4NH3, కోబాల్ట్ Cl3 3NH3. వీటికి ఇలా డయాగ్రామ్ ఇవ్వడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, మరి వీటికి ప్రూఫ్ ఎలా ఇచ్చాడు అంటే ఒకసారి చూద్దాం. ప్రూఫ్ అనేది అప్లికేషన్స్ అనుకోండి, అప్లికేషన్స్. మరి అవి ప్రైమరీ వ్యాలెన్సీ ఇక్కడ 2 ఉన్నాయి, బయట 2 ఉన్నాయి, లోపల 1 ఉంది. అలా ఎలా చెప్తున్నాడు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్లో వీడు ఏం చేశాడంటే సిల్వర్, ఓకే, మనకి ఏం యాడ్ చేశాడంటే సిల్వర్ నైట్రేట్ని యాడ్ చేశాడు. ఎక్సెస్ సిల్వర్ నైట్రేట్ యాడ్ చేస్తే ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ కాంపౌండ్ ఏం తీసుకున్నాం మనం? కోబాల్ట్ Cl3 6NH3 తీసుకొని ఎక్సెస్ AgCl వేసినట్లయితే, AgNO3 సిల్వర్ నైట్రేట్ వేసినట్లయితే మనకేం జరుగుతుందంటే ఇక్కడ 3 moles ఆఫ్ AgCl వచ్చింది. 3 moles ఆఫ్ AgCl వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ కోఆర్డినేషన్ నెంబర్ 6 అయిపోయింది. ఇవి అయనైజేషన్ స్పియర్లో ఉన్నవి, అంటే బయట ఉన్నవి మాత్రమే ఏమవుతున్నాయి అంటే మనకు ప్రెసిపిటేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. AgCl ఇస్ ద ప్రెసిపిటేట్, PPT ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సేమ్ అదేవిధంగా కోబాల్ట్ ట్రైక్లోరైడ్ అండ్ 5NH3 తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఎక్సెస్ తీసుకోవాలి. ఎక్సెస్ AgNO3 తీసుకున్నట్లయితే ఓన్లీ 2 AgCl మాలిక్యూల్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ కోబాల్ట్ 3 క్లోరిన్స్ అండ్ 4NH3 తీసుకున్నట్లయితే సేమ్ 1 AgCl మాలిక్యూల్ వస్తుంది. 1 AgCl మాలిక్యూల్ ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది. మరి 4th ఎగ్జాంపుల్ COCl3 3NH3 తీసుకున్నాను.
ఎక్సెస్ ఏజీసీఎల్ వేసాను, ఏం జరుగుతుంది? దెర్ ఇస్ నో రియాక్షన్ బికాస్ మనకు అయనైజేషన్ స్పియర్లో ఎలాంటిది లేదు, అన్నీ కూడా మనకు ఎలా ఉన్నాయంటే కోఆర్డినేషన్ స్పియర్లోనే ఉన్నాయి, కోఆర్డినేషన్ స్పియర్లోనే ఉన్నాయి. కాబట్టి ఓన్లీ బయట ఉన్నటువంటి మాలిక్యూల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి మనకు ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది, ఇక్కడ జరగలేదు. ఓకే, ఈ విధంగా మనకు వెర్నర్స్ థియరీ ప్రపోజ్ చేశాడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనింగ్ ఏరియా ఏంటిది మరి అంటే, ఇక్కడ ఇది అనేది ప్రెసిపిటేషన్ ఫామ్ చేయదు, ఇది క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ హౌ మెనీ మోల్స్, ఇక్కడ ఇక్కడ ఎలా అడుగుతాడంటే హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఏజీసీఎల్ ఫామ్ అని చెప్పేసి మనకు కింద రియాక్షన్స్ ఇస్తాడు, ఈ రియాక్షన్స్ ఇస్తాడు. ఈ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి. ఓకే, ఇది ఒక రకమైన క్వశ్చన్. నెక్స్ట్ ఏమడుగుతాడంటే దీని నుంచి కండక్టెన్స్ అడుగుతాడండి. ఓకే, దీని నుంచి ఏమడుగుతాడంటే కండక్టెన్స్, దేనికి ఎక్కువ కండక్టెన్స్ ఉంది, దేనికి తక్కువ కండక్టెన్స్ ఉంది అనేది అడుగుతాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇవే మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనకు, ఓకే మళ్ళీ ఒకసారి రాస్తాను. ఫస్ట్ ఎలా ఇస్తాడంటే కండక్టెన్స్ ఆర్డర్ 1 ఈజ్ CO NH3 6 Cl3. Second one is cobalt NH3 5 Cl2. Next third cobalt NH3 4, ఇక్కడ Cl2 ఉంటుందండి, ఇక్కడ 1 Cl. నెక్స్ట్ ఫోర్త్ cobalt NH3, this is N only, NH3 3 Cl3. ఈ విధంగా ఇచ్చి వీటికి ఈ కండక్టెన్స్ ఎలా ఉంది అనేది చెప్పమంటాడు, ఆర్డర్ రాయమంటాడు. ఇక్కడ ఏం చేయాలి అంటే మనకు ఎక్కడ అయాన్స్ ఎక్కువ ఉన్నాయో దానికి కండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇదంతా కలిపి ఒక అయాన్గా అవుతుంది, కోఆర్డినేషన్ స్పియర్ వచ్చేసి ఒక అయాన్గా అవుతుంది. అండ్ ఇక్కడ 3 అయాన్స్, క్లోరిన్ అయనైజబుల్ అని చెప్పాను కదా, ఈ అయనైజబుల్ అనేది 3 అయాన్స్, టోటల్ మనకి ఇక్కడ 4 అయాన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 1 అయాన్ ప్లస్ 2 కాబట్టి 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2 కాబట్టి ఇక్కడ 3 అయాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 1 ప్లస్ 1 కాబట్టి ఇక్కడ 2 అయాన్స్ ఉన్నవి. అండ్ ఇక్కడ బయట ఒకటి కూడా లేదు కాబట్టి ఓన్లీ 1 కాబట్టి 1 అయాన్ మాత్రమే ఉంది, 1 అయాన్ మాత్రమే ఉందని గుర్తుంచుకోండి. ఓకే, 1 అయాన్. అయితే ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ అయాన్స్ ఫామ్ అయినవో దానికి ఎక్కువ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్ అని కూడా అడుగుతాడు. కండక్టెన్స్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ఎక్కువ అయాన్స్ ఎక్కువ ఉంటే దానికి అవుతుంది. సో మనకు అన్నిటికంటే ఎక్కువ దేనికి ఉంది, 1కి ఉంది కాబట్టి నెంబర్ 1 ఈజ్ ద హైయెస్ట్ ప్రియారిటీ, దెన్ 2, దెన్ 3, దెన్ 4. ఓకే, ఈ నెంబర్స్ కాదు నేను ఇచ్చేది, మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇవి అయనైజేషన్ నెంబర్స్, ఎన్ని అయాన్స్ ఉన్నాయని చెప్పే నెంబర్స్ ఇవి. ఈ ఆప్షన్స్ని రాస్తున్నా నేను ఆర్డరు. చూడండి, దిస్ ఈస్ ద ఆర్డర్ ఫర్ మోలార్ కండక్టెన్స్. ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విధంగా కూడా చెప్పాడు, ఏంటిదంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఇది క్వాలిటేటివ్ ప్రాపర్టీలో వస్తుంది. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని కూడా అడుగుతాడు. ఇంతవరకు ఈ క్వశ్చన్ పడింది, ఇప్పటి వరకు ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ క్వశ్చన్ పడలేదు, పడే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఇది కూడా సేమ్, అయాన్స్ ఇంక్రీజ్ అవుతున్నవి అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆల్సో ఇంక్రీజెస్. ఒకవేళ అయాన్స్ అనేటివి డబుల్ అయితే డిప్రెషన్ అనేది కూడా డబుల్ అవుతుంది. ఓకే, త్రిబుల్ అయితే త్రిబుల్ అవుతుంది, క్వాడ్రపుల్ అయితే క్వాడ్రపుల్ అవుతుంది. సో మనకు కాబట్టి ఒకవేళ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని ఆర్డర్ అడిగినప్పుడు కూడా మళ్ళీ ఏమొస్తుంది అంటే ఆర్డర్ అగైన్ ఇదే రిపీట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి, ఇదే ఆర్డర్ మనకు రిపీట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ కండక్టెన్స్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆర్డర్ కూడా అని గుర్తుంచుకోండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వెర్నర్స్ థియరీ. అండ్ ఇక్కడ
ఇవి ఎక్సెప్షన్స్ అనుకోండి. ఎక్సెప్షన్ కాదు కానీ థియరిటికలే. బట్ చూడండి 3D 3D ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు 3D సిరీస్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మనకు 6 కోఆర్డినేషన్ నెంబర్ అనేది స్టేబుల్ ఉంటుంది. 6 కోఆర్డినేషన్ నెంబర్ స్టేబుల్ ఉంటుంది. ఒకవేళ ఇట్లా మనము డౌన్కి వెళ్ళిన కొద్దీ 4D 5Dకి వెళ్ళిన కొద్దీ మనకు 4 కోఆర్డినేషన్ నెంబర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. 4 కోఆర్డినేషన్ నెంబర్ అనేది స్టేబుల్గా ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వన్ మోర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పీడి పెల్లాడియం PdCl2 4NH3 ఓన్లీ కోఆర్డినేషన్ నెంబర్గా. ఇప్పుడు ఎక్సెస్ AgNO3 తీసుకున్నా నేను, సిల్వర్ నైట్రేట్. ఇక్కడ చూడండి మనకు కోఆర్డినేషన్ నెంబర్ 6గా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? కోఆర్డినేషన్ నెంబర్ ఇది ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మనకు 0 ఫామ్ కావాలి, 0 AgCl మాలిక్యూల్స్ రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే PD అనేది కోఆర్డినేషన్ నెంబర్ 4కి స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా రాయాలి అంటే PdNH3 4Cl2. కాబట్టి ఇక్కడ అయనైజేషన్లో మనకు 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని AgCl వస్తాయంటే 2 AgCl మాలిక్యూల్స్ వస్తాయి, 0 కాదు. కాబట్టి 2 AgCl వస్తాయని ఇవ్వాలి. ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఉందండి. ఓకే, ఎక్సెప్షన్ కింద తీసుకోవచ్చు దీన్ని. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, అంటే మీకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి. ఇక్కడే నికెల్ Cl2 6H2O ఇది మనకు 3D సిరీస్ కాబట్టి ఇక్కడ ఎక్సెస్ AgNO3 తీసుకుంటే హౌ మెనీ AgCl మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి? ఇది మీరే చెప్పడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వన్ మోర్ ఎక్సెప్షన్ చెప్తాను. వన్ మోర్ ఎక్సెప్షన్ ఏంటిదంటే ప్లాటినం టెట్రా 4 క్లోరిన్స్ అండ్ 2 HCl మాలిక్యూల్స్ తీసుకున్నాం. ఇది ఏ విధంగా ఎక్సెస్ AgNO3 తీసుకుంటే హౌ మెనీ మాలిక్యూల్స్ ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నవి? ఓకే, ఇది మనకు చూడడానికి సింపుల్గా టెట్రా కోఆర్డినేట్ లాగానే ఉంది. బట్ ఇది ఏం ఫామ్ అవుతుంది అంటే సార్ చూడండి H2 ప్లాటినం Cl6. ఓకే, హైడ్రోజన్ హెక్సా ప్లాటినేట్ 4 ఇది అంటే మనకు ఐయుపాక్ నామిక్లేచర్లో మళ్ళీ వస్తాయి, డోంట్ వరీ. ఇప్పుడు ఇది కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. సో నో AgCl ఫార్మేషన్ అంటే 0 moles ఆఫ్ AgCl ఫామ్ అవుతుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ ప్లాటినం పైన. ప్లాటినం డైక్లోరైడ్ అండ్ 2NH3 తీసుకున్నట్లయితే మన కోఆర్డినేషన్ నెంబర్ 4 అండి ఇక్కడ తీసుకోవాల్సింది. కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటే దీన్ని ఎలా రాసుకుంటాం? ప్లాటినం NH3 to Cl2. దెర్ ఈస్ నో అయనైజేషన్ స్పియర్ కాబట్టి మనకు 0 moles ఆఫ్ AgCl ఫామ్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇదంతా కూడా మనకు ఇదంతా కూడా మనకు వెర్నర్స్ థియరీలో చెప్పబడింది. సో దిస్ ఈజ్ అబౌట్ వెర్నర్స్ థియరీ. ఓకే, ఇది దీనిపైన అడిగే క్వశ్చన్స్ కూడా ఏమని చెప్పాను, ఒకటి AgCl మాలిక్యూల్స్ అండ్ కండక్టెన్స్ అనేటివి, ఈ రెండింటిపైన క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఫ్రీజింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని తరోగా చూడండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్స్ వెర్నర్స్ థియరీ మీద. నెక్స్ట్ EAN రూల్ చూద్దాం. EAN రూల్ అనేది మనకు EAN ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. దిస్ ఈస్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఎఫెక్టివ్ అటామిక్
నెంబర్, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఓకే. ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అనేది ఎవరు ప్రపోజ్ చేశారంటే సిడ్జ్విక్. ఓకే. ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ పేరు సిడ్జ్విక్. ఈయన ఏమని చెప్తుండంటే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ వేలెన్సీ అన్నాం కదా. ఒకటి ప్రైమరీ వేలెన్సీ ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్ అన్నాం కదా. ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ ప్రైమరీ వేలెన్సీ. ఓకే. ప్రైమరీ వ్యాలెన్సీ అనేది మనకు ఆక్సిడేషన్ నెంబర్. సో ఇది మనకు అయానిక్ బాండ్ను ఫామ్ చేస్తుందని చెప్తుండు. ఇది మనకు అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుందని చెప్తుండు. అండ్ సెకండ్ కోఆర్డినేషన్ మీన్స్ సెకండరీ వ్యాలెన్సీ ఉంది కదా. సెకండరీ వ్యాలెన్సీ ఏం ఫామ్ చేస్తుందంటే కోఆర్డినేషన్ కోవాలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది అంటారు. దీన్నే మనం డేటివ్ బాండ్ అంటాం. డేటివ్ బాండ్ ఫామ్ చేస్తుందని చెప్తాం. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో మనకు ఇక్కడ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అగైన్ కోబాల్ట్ NH3 6 Cl3. సో ఇక్కడ మనకు కోఆర్డినేట్ డేటివ్ బాండ్స్ అనేటివి 6, 3 అయానిక్ బాండ్స్ ఉన్నాయని చెప్తుండు. ఈ 6 అనేటివి కోవాలెంట్ బాండ్, డేటివ్ బాండ్ కాబట్టి ఈ లైగాండ్స్ అనేటివి మెటల్కు ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయని చెప్తున్నాడు. అంటున్నాడు. కాబట్టి లైగాండ్ అనేది లూయిస్ బేస్ గా చెప్తుండు. లూయిస్ బేస్ అంటుండు. అండ్ మెటల్ అనేది ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ కాబట్టి దీన్ని లూయిస్ యాసిడ్ కింద కన్సిడర్ చేస్తుండు. ఈ థియరీలో ఇవి చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ ఫైనల్లీ ఏమి క్యాల్కులేట్ చేస్తుండు అంటే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్ తోని ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్స్ తోని టోటల్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తుండు. అదే ఈఏఎన్ అంటుండు. ఈఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే మనకు అటామిక్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అంటుండు. అంటే ఇక్కడ మనకు ఒక్క లైగాండ్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఎంత అటామిక్ నెంబర్ వస్తుందో క్యాల్కులేట్ చేయమంటుండు. దాన్నే ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అని అంటుండు. ఇక్కడ చూసుకున్నట్లయితే కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 27. ఓకే. జెడ్, దీన్ని షార్ట్ కట్ లో ఏమని రాస్తారంటే జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ 2y రాసుకోండి. ఇక్కడ మనకు ఈ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఏంటంటే జెడ్ అనేది 27 అండ్ నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కంటే ముందు లైగాండ్స్ రాస్తా. y వాల్యూ ఇస్ ద లైగాండ్ నెంబర్. లైగాండ్స్ మనకు 6 ఉన్నాయి. మరి ఆక్సిడేషన్ స్టేట్ ఎలా వస్తుంది అంటే ఎలా తీయాలి సార్ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నదే ఎలా తీయాలి అనేది. ఇక్కడ చూడండి, కోబాల్ట్ అనే రాయండి. కోబాల్ట్ క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి కోబాల్ట్ ప్లస్ NH3 అనేది 0 ఛార్జ్ కాబట్టి 6 ఇంటూ 0 ప్లస్ మనకు అగైన్ Cl3 మాలిక్యూల్స్ ఉన్నది. ఒక Clకు -1 కాబట్టి మీద ఏమన్నా ఛార్జ్ ఉంటే దాన్ని ఇక్కడ ఛార్జ్ రాయాలి. ఏం లేదు కాబట్టి 0గా రాస్తాం. ఇప్పుడు కోబాల్ట్ ప్లస్ 6 ఇంటూ 0 3 -1 అంటే మనకు -3 వస్తుంది. ఇది నిట్కెళ్ళి పంపిస్తే మనకు +3 అవుతుంది. ఈవెన్ నేను మీకు ఇది కూడా చెప్తున్నాను ఎలా ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలనేది. ఇంత సింపుల్ ఇది, అంటే బేసిక్ కాన్సెప్టే అయినా కూడా చెప్తున్నా, ఎందుకంటే కొందరు బేసిక్స్ నుంచి వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకే. కోబాల్ట్ +3 అనేది వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ ఏంటి +3. మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ ఎలాంటి చార్జ్డ్ మాలిక్యూల్స్ లేనప్పుడు ఇక్కడ నెగటివ్ చార్జ్ యాటమ్ వచ్చినాయి 3 కాబట్టి డైరెక్ట్ దానికి పాజిటివ్ నెంబర్ తీసుకుంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ FeCN6 K4FeCN6 ఇక్కడ చూసుకుందాం. Cnకు -1 కాబట్టి -6 వచ్చేసింది. Kకి +4 కాబట్టి +4. 6 అండ్ 4 తీసేస్తే -2 వస్తుంది. దీనికి ప్లస్ వేసుకుంటే మనకు +2 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ Fu. ఇది షార్ట్ కట్ టెక్నిక్, మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా వెళ్ళండి. నా ఆల్మోస్ట్ మెటల్కి పాజిటివ్ ఛార్జే వస్తాయి కాబట్టి ప్లస్లలోనే వస్తాయి ఆక్సిడేషన్ స్టేట్స్.
ఇప్పుడు చూద్దాం ఈఏఎన్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఈఏఎన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ 3 ప్లస్ మనకు 2 ఇంటూ నెంబర్ ఆఫ్ లైగాన్స్ 6 కాబట్టి 6 టోటల్ 27 మైనస్ 3 దట్ ఈస్ 24 ప్లస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 36. ఒకసారి 36 నెంబర్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటిదా అని చూస్తే అది క్రిప్టాన్ అవుతుంది. నోబుల్ గ్యాస్ ఇది స్టేబుల్ కాబట్టి మనకున్న మాలిక్యూల్ అనేది స్టేబుల్. వీడు చెప్పిన పాయింట్ ఏంటంటే మనకు ఎప్పుడైనా కూడా ఓకే స్టేబుల్ మాలిక్యూల్స్ యొక్క స్టేబుల్ మాలిక్యూల్స్ అంటే మీన్స్ స్టేబుల్ ఆటమ్స్ ఉంటాయి కదా నోబుల్ గ్యాసెస్ నెంబర్స్ లైక్ 36 కానీ 54 కానీ ఓకే అండ్ 86 కానీ ఇలాంటి నెంబర్స్ వచ్చింటే మనకి ఇచ్చిన కాంప్లెక్స్ అనేది స్టేబుల్ అని చెప్తుండు. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే అది అన్స్టేబుల్ దట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఈఏఎన్ రూల్. ఓకే దట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఈఏఎన్ రూల్ అని గుర్తుంచుకోవాలి. ఓకే ఈ విధంగా మనకు చెప్పాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. K4FeCN6 2 ప్లస్ చెప్పాను కదా ఇప్పుడు 3 ప్లస్ తీసుకుందాం ఒకసారి. K3FeCN6 ఇది తీసుకుంటున్నా నేను. ఇది తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది దీన్నే ఇంకా ఆర్ ఇలా కూడా ఇది కూడా సేమే వస్తుంది మనకు. అంటే ముందున్నటువంటి అయాన్ని తీసేసి మీద ఛార్జ్ రాసేస్తున్నా -3. ఇప్పుడు చూడండి 6 -3 ఎంత వచ్చింది +3 కాబట్టి ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ కూడా ఏంటండి 6 - 3 దట్ ఈస్ +3 అంటే Fe+3. మనకు ఐరన్ ఆటం యొక్క అటామిక్ నెంబర్ జెడ్ వాల్యూ ఈజ్ 26. ఓకే 26 దెన్ ఎక్స్ వాల్యూ వచ్చేసి +3గా వచ్చింది. నెక్స్ట్ లైగాండ్ నెంబర్ వై వాల్యూ వచ్చేసి 6 ఉన్నాయండి 6 ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈఏఎన్ రూల్ ఎలా ఉంటుంది అంటే 26 - 3 ప్లస్ 2 ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్ 26 - 3 ఎంతండి 23 అండ్ ప్లస్ 12 ఈక్వల్ టు 35. దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు క్రిప్టాన్ నెంబర్. ఇది బ్రోమిన్ నెంబరు క్రిప్టాన్ కాదు కాబట్టి దిస్ ఈస్ నాట్ స్టేబుల్. ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఈఏఎన్ రూల్ అని గుర్తుంచుకోండి. ఇది నాట్ ఫాలోయింగ్ ఈఏఎన్ రూల్ని ఫాలో అవుతుందా అంటే ఫాలో అవ్వట్లేదు. నాట్ ఫాలోయింగ్. ఓకే ఇదే విధంగా మనకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రాస్తున్నాను నోట్స్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ K4FeCN6. నెక్స్ట్ నికెల్ CO4 కార్బోనిల్ అండి. ఇది కోబాల్ట్ కాదు కార్బోనిల్ లైగాండ్ అది వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి కోబాల్ట్ NH3 6Cl3. నెక్స్ట్ ఫిఫ్త్ది రుథేనియం CO5. ఇది కూడా కోబాల్ట్ కాదు కార్బోనిల్. ఓకే 5 అండ్ నెక్స్ట్ వానడియం CO6 అండ్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ కేసు ఉంది. అది Mn2CO10. ఇది కొంచెం ఒకటి ఎక్స్ట్రా ఉందండి. Mn2 అంటే మెటల్ బాండ్ ఫామ్ అవుతుంది. దీని గురించి మళ్ళీ వేరే దగ్గర డిస్కస్ చేస్తా. సో ఇక్కడ లీవ్ చేసినా పర్లేదు. ఓకే ఈ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవి మళ్ళీ ఓఎంసీలో వస్తాయి. మనకు ఓఎంసీలో ఇలాంటి మాలిక్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వీటి గురించి కంగారు పడకండి. ఓకే నెక్స్ట్ సేమ్ ఇలాగనే ఈఎన్ రూల్ లాగానే మనకు ఇంకొక రూల్ ఉంది. అదే 18 ఎలక్ట్రాన్ రూల్. అంటే వీడేం చెప్తాడంటే యాస్టిస్ ఇంతకు ముందు ఉన్నలాగానే బట్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. 18 యొక్క 18 ఆర్ ఇట్స్ మల్టిపుల్ వచ్చినప్పుడు నెంబర్ అనేది మల్టిపుల్ నెంబర్ వచ్చినప్పుడు స్టేబుల్ అని చెప్తుండు. మల్టిపుల్ నెంబర్
వచ్చినప్పుడు స్టేబుల్ అని చెప్తుండు. ఇదే మనకు 18 ఎలక్ట్రాన్ రూల్. ఈ 18 ఎలక్ట్రాన్ రూల్‌లో ఇక్కడ ఉన్నటువంటి టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనాలి. టోటల్ ఎలక్ట్రాన్స్ కౌంట్. టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ అనేది ఎంత ఉండాలి అంటే 18 లేదా ఇట్స్ మల్టిపుల్ నంబర్ ఉండాలి. 18 2 జా 36, 3 జా 54, 4 జా 72. ఓకే. ఈ విధంగా 5 జా 90. ఇవి వచ్చినప్పుడు మనకు ఏమవుతుంది అంటే స్టేబుల్ అవుతుంది. కాంప్లెక్స్ అనేది స్టేబుల్ అవుతుంది. మరి ఇదెలా వస్తుంది అంటే ఓన్లీ అటామిక్ నంబర్‌కి బదులు వాలెన్స్ ఎలక్ట్రాన్స్‌ని తీసుకున్నాడు. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటిదంటే వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ మెటల్ ఆటమ్. ఓకే. నెక్స్ట్ మైనస్ అగైన్ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ ప్లస్ 2 ఇంటూ నంబర్ ఆఫ్ లైగాన్స్. 2 ఇంటూ నంబర్ ఆఫ్ లైగాన్స్. ఇక్కడ చూద్దాం వాలెన్స్ ఎలక్ట్రాన్స్‌ని V అనుకుందాం. ఆక్సిడేషన్ స్టేట్‌ని X అనుకుందాం. ప్లస్ 2y తీసుకోండి. యాక్చువల్‌గా ఓఎంసీలో ఈ ఆక్సిడేషన్ స్టేట్ అనేది రాదు. కాబట్టి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 ఇంటూ నంబర్ ఆఫ్ లైగాన్స్ అని తీసుకుంటాడు. కొన్ని బుక్స్‌లలో ఆ ఫార్ములా ఉంది కాబట్టి కన్‌ఫ్యూజ్ కావద్దు. ఇది మనకు ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోబాల్ట్ NH3 6 Cl3 తీసుకున్నట్లయితే ఈ ఇక్కడ మనకు టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కోబాల్ట్ యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూద్దాం. కోబాల్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇది 27 ఆర్గాన్ 4s2 3d7. ఓకే. టోటల్ మనకు చూడండి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2+7 దట్ ఈస్ 9 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. కాబట్టి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 9 ఎలక్ట్రాన్స్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఇది న్యూట్రల్ కాబట్టి ఇది -3 కాబట్టి ఇక్కడ -3 రాసేస్తున్నాం. ప్లస్ 2 ఇంటూ నంబర్ ఆఫ్ లైగాన్స్ ఎన్నున్నాయి? 6 ఉన్నాయి కాబట్టి 6. ఇప్పుడు ఇది ఏమవుతుంది 9 - 3 అంటే దీన్ని డైరెక్ట్ 6గా రాసేస్తున్నా. 2 ఇంటూ 6 అంటే +12 దట్ ఈస్ ఈక్వల్ టు 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ 18 వస్తే స్టేబుల్ అని చెప్పుకున్నాం కాబట్టి దిస్ ఈస్ ఫాలోయింగ్ 18 ఎలక్ట్రాన్ రూల్. ఇట్ ఈస్ స్టేబుల్ కాంప్లెక్స్. మీరు 18 ఎలక్ట్రాన్ రూలే ఎక్కువ యూజ్ చేయండి. ఒకవేళ వాడు అడిగితే తప్పితే మిగిలినయన్ని కూడా 18 ఎలక్ట్రాన్ రూల్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గదా! వాటికి కూడా మీరు ఈ 18 ఎలక్ట్రాన్ రూల్ కాన్సెప్ట్‌ని అప్లై చేయండి. ఓకే. అప్లై చేయండి. ఈ విధంగా మనకు 18 ఎలక్ట్రాన్ రూల్ ఈరోజు వీడియోలో మనం ఏమేమి చూసినామంటే వెర్నర్ థియరీ చూసినాము. ఈఎన్ చూసినాము. అండ్ నెక్స్ట్ 18 ఎలక్ట్రాన్ రూల్ చూసినాము. ఇవి 3 కాన్సెప్ట్‌లు ఇక్కడికి వీడియో క్లోజ్ చేస్తున్నా. ఎందుకంటే లెంతీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వీడియోలో మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. అన్నీ ఒక 1 బై 1 టోటల్‌గా తీసుకుంటూ వెళ్దాం. ప్రతి టాపిక్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలండి. నేను ఒక్కొక్క ఎగ్జాంపులే చెప్తున్నా. మీరు వాటికి మినిమమ్ 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్‌లలో మళ్ళీ కెమికల్ బాండింగ్ రిలేటెడ్‌గా వస్తుంది కాబట్టి ఒకసారి హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ చూడండి. హైబ్రిడైజేషన్స్, షేప్స్ అవి ఒకసారి చూసుకొని ఉండండి. మీకు ఈజీగా అర్థమవుతుంది చెప్పేది. ఓకే. ఇక్కడికి మనకు ఈ కాన్సెప్ట్ క్లోజ్. దిస్ ఈస్ ద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ క్లాస్ 1. ఓకే. థాంక్ యూ. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా కూడా ఎక్కువ లైక్స్ రావట్లేదు అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా లేరు మనకు. సో, మీరు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్.